అమెరికా వాడు మనల్ని చూసి భయపడిపోతున్నాడు. ఇజ్రాయెలోడే వెనక్కి వెళ్ళిపోయాడు. గల్ఫ్ దేశాలు ఉచ్చబోసేసుకుంటున్నాయి. కాబట్టి హార్ముజ్జాల సంధి దెబ్బతో ప్రపంచం అంతా స్తంభించిపోయింది. దట్ ఈజ్ ఇరాన్ అనుకుని తడిగుడ్డేసుకు పడుకున్నటువంటి వాళ్ళకి వెచ్చటి మంటలు తగిలినాయి. ఇరాన్లో వరుసబెట్టి జరిగినటువంటి బాంబింగ్, ప్రధానమైనటువంటి ప్రదేశాల మీద దాడులు జరిగినాయి. అలాగే తాజాగా వాళ్ళ ఎయిర్ బేసుల మీద అటాక్ జరిగింది. ఇరాన్లోని బట్టా ముల్లాస్ ప్రాంతంలో భారీ ఎత్తున పేలుడు వినిపించినాయి. అట్లాగే ఎయిర్ బేసులు ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేని మిస్సైళ్ల దాడిలో ఒక్క దాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మననే చైనా నుంచి మళ్ళీ కొనుక్కున్నటువంటి ఇరాన్కి అవన్నీ ఫెయిల్ అయినాయి అన్నటువంటి విషయం తేలింది. అదే సందర్భంలో నిన్న ఎవరైతే ఐఆర్జీసీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కమాండర్ని లేపేసినటువంటి నేపథ్యంలో వణుకు పెరిగిపోయింది. భారీ ఎత్తున పేరుకి గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు తప్పించి తిప్పికొట్టడంలో విఫలమైపోయింది. ఇరాన్ గగంతలం అంటే అత్తారింటికి వచ్చినటువంటి అల్లుళ్ళలాగా వచ్చి ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ విమానాలు, అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు పేల్చిపడేస్తున్నాయి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి బందర్ అబ్బాస్ పోర్టు దగ్గర ఉన్నటువంటి కొన్ని కమర్షియల్ షిప్స్ను కూడా ధ్వంసం చేసినాయి. ఇస్ఫహాన్ని ధ్వంసం చేసినటువంటి బాంబులు వరుసబెట్టి నిన్న ఇరాన్లోని అనేక ప్రాంతాల్లో కాళరాత్రే పెద్ద ఎత్తున శబ్దాలతో ఉలిక్కిపడి నిద్రలేచిన ప్రజలు మళ్ళీ పడుకోలేదు. అండర్ గ్రౌండ్లో బంకర్లలో దాక్కోవాల్సి వచ్చింది.